ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తనలు 145:19. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఎవరైతే కష్టంలో ఉండి, అయా ఈ యొక్క కష్టం నుంచి నన్ను విడిపించు అని ఎవరైతే మొర పెడతారో వారిని ఖచ్చితంగా దేవుడు వారి మొరను ఆలకించి రక్షిస్తానని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా 400 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా బానిసత్వంలో బ్రతికారు. ఎలాంటి స్వేచ్ఛ వారికి లేకుండా భయంకరమైనటువంటి వివక్షకు, బానిసత్వానికి, చులకనితనానికి, అవమానానికి, హేళనలకి, హింసకి గురయ్యారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలు వేదన చెందుతున్నప్పుడు వారు మొరపెట్టారు. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. ప్రభువా, మమ్మల్ని విడిపించువా, రక్షించువా అని వేడుకోవడం జరిగింది. వారి మొరను ఆలకించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో యొక్క హింసల నుంచి దేవుడు రక్షించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఏ విషయంలో నువ్వు మొరపెడుతున్నావో, దేని చేత పడ్డబడ్డావో, దేని చేత హింసించబడుతున్నావో, దేని చేత వేదన చెందుతున్నావో, దేనివల్ల నీ జీవితంలో విడిపించబడాలి అని నువ్వు ప్రార్థన చేసుకున్నావో, దాని నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపించి నీ మొరను ఆలకించి నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వంచుకున్నాం. మహోన్నతుడే మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడే మీకు వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన ఉదయకాలాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మొర పెడుతున్నారో వారందరూ ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరు దేని నుంచి నన్ను రక్షించాలి దేవుడు. సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి, కుటుంబ వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి, శోధనల నుంచి, ప్రభా దీనిలో మేము చిక్కుబడిపోకుండా మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నారు. వాటన్నిటి నుంచి నాయన రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన కుటుంబాల్లో ఎవరైతే వివాహాలు జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్నారో, పుట్టినరోజులు, ఆర్థిక